బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. నోట్ల రద్దు, కరువు పరిస్థితులపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం హైలైట్ చూద్దాం. దీంట్లో 5,11,505 బ్యాంక్ అకౌంట్లు వేశారు. 33,006 కోట్లు నగదు మార్పిడి జరిగిందన్నారు. ఆ తర్వాత ఏటీఎంలు కానీ బ్యాంకుల నుంచి 1,03,316 మాత్రం విత్డ్రా చేశారు. అంటే ఓన్లీ 5లో 20% విత్డ్రాల్స్ అయినాయి. సర్క్యులేషన్ ఇక్కడ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్ గా ఉండే డబ్బుల్లో 5,44,570 కోట్లలో 33,006 కోట్లు నగదు తీసేసుకున్నారు. అంటే మార్పిడి బాధ జరిగింది. మిగిలినంతా కూడా 5 కోట్లు ఉన్నా కూడా 1,03,00,000 విత్డ్రా జరిగింది. రొటేషన్ అంటే 20%, టోటల్ గా 20% క్యాష్ వచ్చింది. దట్ ఈస్ క్యాష్ క్రంచ్ నా. ఇప్పుడు 100 రూపాయలు డిపాజిట్ చేసి అంతవరకు ఉన్న సర్క్యులేషన్ డిపాజిట్ చేసి 20 రూపాయలు తీసుకున్నప్పుడు అంటే ఆర్టిఫిషియల్ స్కార్సిటీ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదే మరి వీళ్ళు చెప్పిన దానిపైన వివాహ ఖర్చులు కూడా 2,50,000 వరకు తీసుకోవచ్చని చెప్పి పెట్టారు. పెళ్లి చేసుకునే వ్యక్తి లేదా వారి తల్లిదండ్రులు మాత్రమే డబ్బులు విత్డ్రా చేసుకునే అనుమతి ఉంది. ఈ ముగ్గురు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి అకౌంట్ నుంచి మాత్రమే మనీ విత్డ్రా చేసుకోవాలి. అకౌంట్ తప్పనిసరిగా కేవైసీ కలిగి ఉండాలి. ఈ పరిమితి కుటుంబంలోని యువతి యువకులు ప్రత్యేకంగా ఉండును. సదరు బ్యాంకు వారు ఇచ్చిన నిర్ణీత ఫార్మాట్ల రాతపూర్వక ధృవీకరణ, వివాహ శుభపత్రిక, సంబంధిత యొక్క పాస్ కార్డ్, జిరాక్స్ కాపీ, ఖాతాదారుడు పూర్తి చేసిన దరఖాస్తుకు అనుమతించుటకు పరిశీలనతో సంబంధిత బ్యాంకు మేనేజర్ నుంచి ఈ డబ్బులు ఇస్తారని, ఫామ్ 60 కూడా అనుమతించబడదు, కంపల్సరీగా పాన్ కార్డు ఉండాలని. ఇది మెయిన్ గా ఈరోజు పెట్టిందనమాట. సో ఈ మీటింగ్ లో ఏంటంటే మెయిన్ గా ముందు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మీటింగ్ పర్పస్ ఆఫ్ ది మీటింగ్ రియాలిటీ 500 రూపాయలు, 1000 రూపాయలు 84% కరెన్సీ ఉంది. ఇప్పుడు 84% కరెన్సీలో మనం చూస్తే నిన్న వచ్చిన డబ్బులు ఇప్పుడు నేను చదివినిపించిన ప్రకారం 5,44,000 కోట్ల రూపాయలు ఇప్పుడు డిపాజిట్ అయింది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే 14.5 లక్షల కోట్ల రూపాయలు 500, 1000 రూపాయలు ఉందనేది ఒక ఎస్టిమేషన్. 14,50,000లో ఇప్పుడు సర్క్యులేషన్కి వెళ్ళింది ఓన్లీ 1 lakh. అంత మునుపు 14 ప్లస్ 16% ఉంటే ఇప్పుడు ఆ 16% ఉంది. ఇప్పుడు 1 lakh ఉంది. 1 lakh అంటే 13 లక్షల కోట్ల రూపాయలు ఇంకా సర్క్యులేషన్ రాలా. 13 లక్షల కోట్లు సర్క్యులేషన్ రావాలంటే మళ్ళా 1 లక్షలో కూడా ఇప్పుడు 2,000 రూపాయలే ఎక్కువ వచ్చింది. కాబట్టి దెర్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ దిస్ వన్. ఇప్పుడు 500 రూపాయలు మనకు వచ్చిందంతా కూడా 80 కోట్లు ఎంత వచ్చింది? వాట్ ఈస్ ది అమౌంట్? 90 crores. ఓన్లీ 90 crores హెస్ కమ్. ఏదైతే మనకుండే 500 రూపాయల నోట్లు వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని ఇమ్మీడియట్ గా 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయల నోట్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వస్తే 2,000 రూపాయలు వస్తాయి. 2,000 రూపాయలకు మళ్లీ చెల్లర్లేదు. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్. దీనివల్ల స్మాల్ బిజినెస్ పీపుల్, వెండర్స్, లేకపోతే చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు, లేకుంటే ఆటోమొబైల్ పని చేసేవాళ్ళు, చిన్న వాళ్ళందరూ కూడా కొంచెం సఫర్ అవుతున్నారు. పెద్దవాళ్ళు సఫర్ అవుతున్నారు ఎకానమీ, చిన్నవాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇటు గవర్నమెంట్ ది బిగ్గెస్ట్ స్పెండర్, టచ్ పాయింట్ అంటే ఇంటర్ఫేస్ లో ఎక్కడున్నా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయగలిగితే ఈ యొక్క సఫరింగ్ తగ్గుతుంది. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయనంత వరకు మనం ఎన్ని మాట్లాడినా నిన్న ఒక 400 కోట్లు వచ్చింది. అదే సమయంలో 2,000 కోట్లు, అందులో కూడా 90 కోట్లు పోతే
1500 కోట్ల దగ్గర 2000 రూపాయలు వచ్చింది. అదే 100 రూపాయలు వచ్చి మన 400 కోట్లు, 2000 కోట్లు 400 కోట్లు పోతే 90 కోట్లు పోతే 1500 కోట్ల రూపాయలు 2000 రూపాయలు వచ్చాయి మనకు వచ్చిన కరెన్సీ. నోట్ల రద్దు ఇంకా కరువుపై చర్చిస్తున్నారు బ్యాంకర్లతో చంద్రబాబు. ఇప్పుడు